అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి. డబ్బు ఉంటే చాలు, అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, ఛోటా రాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలనేది ఆ పార్షియాలిటీ లేదు అతనికి. అదే దొరికితే చాలు. 200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఈ 3 కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ 500 గ్రామ్స్ వెండి దొరికింది, అయినా చేశారు. అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము. మేము ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్నీ గుర్తించి ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్.